ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం టైటన్స్ మొట్టమొదటిగా రీటైన్ చేసుకునే అవకాశం ఉన్న ప్లేయర్ విజయ్ మలిక్. విజయ్ ప్రో కబడ్డీ సీజన్ 11లో మొత్తంగా 22 మ్యాచ్లాడి 172 రైట్ పాయింట్లను సాధించాడు. పవన్ ఉన్నప్పుడు షాడో కెప్టెన్లా వ్యవహరించాడు. పవన్ లేకపోయినా టీంని చాలా చక్కగా లీడ్ చేశాడు. సో విజయ్ని 100% రీటైన్ చేసుకునే అవకాశం ఉంది టైటన్స్. అండ్ కోచ్ సాబ్కి విజయ్ పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి తన కెప్టెన్సీ స్కిల్స్ని కూడా లాస్ట్ సీజన్లో మనం చూసాం కాబట్టి విజయ్ మలిక్ టైటన్స్కి వచ్చే సీజన్లో పూర్తి స్థాయి కెప్టెన్గా వ్యవహరించేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పుకోవాలి. నెంబర్ 2 ఆశిష్ నెర్వాల్. ఆశిష్ నెర్వాల్ లాస్ట్ సీజన్లో అద్దరగొట్టాడు. చాలా మ్యాచ్ల్లో టైటన్స్కి గేమ్ చేంజింగ్ ప్లేయర్గా మారాడు. ప్రో కబడ్డీ సీజన్ 11లో మొత్తంగా 22 మ్యాచ్లు ఆడినటువంటి ఆశిష్ నెర్వాల్ 120 రైట్ పాయింట్లను 18 క్రూషియల్ ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేశాడు. ముఖ్యంగా డూ ఆర్ డై రైట్స్లో తెలుగు టైటన్స్కి ఆపద్ బాంధవుడిలా మారాడు. సో ఈ నేపథ్యంలో ఆశిష్ నెర్వాల్ని ఖచ్చితంగా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. నెంబర్ 3 ప్రఫుల్ జావరే. యువ కబడ్డీ సిరీస్ రీసెంట్ సీజన్ టాప్ రైడర్. ప్రో కబడ్డీ సీజన్ 11లో ఆడడానికి ప్రఫుల్కి పెద్దగా అవకాశాలు లభించలేదు. లాస్ట్ సీజన్లో కేవలం 6 మ్యాచ్లు మాత్రమే ఆడినటువంటి ప్రఫుల్ జావరే 8 రైట్ పాయింట్లను మాత్రమే స్కోర్ చేయగలిగాడు. బట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ ఒక మ్యాచ్లో కూడా పూర్తి స్థాయిలో ఆడే అవకాశం ప్రఫుల్కి లాస్ట్ సీజన్లో లభించలేదు. సో అవకాశం ఇస్తే అద్దరగొట్టే ప్లేయర్ కాబట్టి ప్రఫుల్ని కూడా రీటైన్ చేసే అవకాశం ఉంది టైటన్స్. నెంబర్ 4 అంకిత్ జాగ్లాన్. ప్రో కబడ్డీ సీజన్ 11లో మొత్తంగా 22 మ్యాచ్లు ఆడిన అంకిత్ జాగ్లాన్ 45 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయగలిగాడు. ఎన్వైపీగా ఈ విధమైనటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా లెఫ్ట్ కార్నర్ అంకిత్ జాగ్లాన్ని కూడా రీటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. నెంబర్ 5 సాగర్ రావల్. ఫస్ట్ సీజన్లోనే అద్దరగొట్టాడు సాగర్ రావల్. లాస్ట్ సీజన్లో టైటన్స్ తరఫున 22 మ్యాచ్లు ఆడినటువంటి సాగర్ రావల్ 42 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయగలిగాడు. ఫస్ట్ సీజన్లోనే ఇంతటి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ని కనబరిచాడు కాబట్టి ఖచ్చితంగా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్ టీం. అండ్ మరోవైపు ఈ ప్లేయర్ తోటి వాళ్ళు 2 సీజన్ల కాంట్రాక్ట్ని చేయించుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రీటైన్ అవుతాడు సాగర్ రావల్. అండ్ సాగర్ రావల్తో పాటుగా వాళ్ళు తీసుకున్నటువంటి ఎన్వైపీ టాలెంటెడ్ రైడర్స్ నితిన్ రావల్, రోహిత్ రాఠీ, చేతన్ సాహులను కూడా రీటైన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. అండ్ వీళ్ళతో పాటుగా లెఫ్ట్ కవర్ డిఫెండర్ అయినటువంటి అజిత్ పవార్ని కూడా రీటైన్ చేసుకోవాల్సి ఉంటుంది తెలుగు టైటన్స్. లాస్ట్ సీజన్లో మొత్తంగా 22 మ్యాచ్లు ఆడినటువంటి అజిత్ పవార్ 34 ట్యాకిల్ పాయింట్స్ని స్కోర్ చేయగలిగాడు. కవర్ డిఫెండర్స్కి ఇది కొంచెం తక్కువ యావరేజ్గానే మనం చెప్పుకోవాలి. యావరేజ్ పర్ఫార్మెన్స్గా ఈ పర్ఫార్మెన్స్ని మనం నిర్ధారించుకోవచ్చు. బట్ అయినప్పటికీ అజిత్ పవార్ లాంటి డిఫెండర్స్కి మరొక ఛాన్స్ ఇస్తే తప్పేమీ లేదనేది నా ఒపీనియన్. సో వీళ్ళు ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ 12 కోసం తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ప్లేయర్స్. ఎవరైనా ప్లేయర్ని నేను మిస్ చేసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మీరు ఏ ప్లేయర్స్ని తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి.